విష్ణు మీరు గే అని మీకు ఏ ఏజ్‌లో తెలిసింది? ఎలా తెలిసింది? సో, చాలా మందికి ఆహ్, ఇది అందరికీ ఉన్న డౌటే అండి. ఎందుకంటే మనమందరం గూడా ఇంట్లో పిల్లలుగా పెరుగుతున్నప్పటి నుంచి ఎక్కువగా సగం సమయం గడిపేది స్కూల్స్‌లోనే. సో, స్కూల్స్‌లోనే మనకు రకరకాలుగా పిల్లలు యాస్ ఎ క్లాస్‌మేట్స్‌గా మనకు కనిపిస్తా ఉంటారు. అక్కడే వాళ్ళ మధ్యలో ఫ్రెండ్‌షిప్ అనేది స్టార్ట్ అవుతా ఉంటది. అంటే రకరకాలుగా మెంటాలిటీస్ అన్నీ పరిచయం అవుతా ఉంటాయి స్కూల్ ఏజ్ గ్రూప్‌లోనే. సో, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్‌కున్న ఆ ఏజ్ గ్రూప్‌లో ఏంటంటే అట్రాక్షన్స్ అన్నీ మొదలవుతా ఉంటాయి. కౌమార దశలోనే చాలామంది పిల్లలకేంటంటే ఆకర్షణలకి గురవుతూ ఉండడం. హార్మోన్స్ అన్నీ గూడా అప్పటికే విడుదలవుతా ఉంటాయి గాబట్టి అబ్బాయికైనా, అమ్మాయికైనా సో, వాళ్ళు ఒకరినొకరు ఆకర్షించుకోవడం అనే దశలో జరుగుతా ఉంటుంది. సో, నాకు గూడా అలాగే చిన్నప్పుడు ఎప్పుడైతే నాకొక 12, 13 ఇయర్స్ ఉన్న ఆ టైంలోనే సో, చాలామంది నా స్కూల్‌లో ఉన్నటువంటి క్లాస్‌మేట్స్ వాళ్ళందరికేంటంటే ఆహ్, అమ్మాయిలని చూసుకోవడం, పొగడడం, వాళ్ళు నవ్వుకోవడం, వాళ్ళ మీద ఒకరికొకరు జోకులేసుకోవడం, చిన్న చిన్న లవ్ లెటర్ రాసుకొని ఒకరి స్కూల్ బ్యాగ్‌లో ఒకరి బ్యాగ్‌లో వాళ్ళు పెట్టుకొని, ఇవన్నీ చాలా సరదాగా చిలిపిగా జరిగే పనులనమాట. సో, బట్ నాకేంటంటే అలా వాళ్ళందరిని చూస్తే నాకేం పెద్ద కొత్తగా అనిపిచ్చేది గాదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి అలాగా అప్పుడే బెంచ్ మీద పెన్‌తో ఐ లవ్ యూ అని రాసుకోవడం, లేదా మన రౌండర్స్ అది విప్పి దాని మీద చెక్కుతా ఉంటారు. చెక్క బెంచ్ మీద. వాళ్ళ పేర్లు, తర్వాత హార్ట్ సింబల్ ఏసి. సో, ఇవన్నీ చాలా చిలిపిగా అనిపించేవి చూడ్డానికి. సో, చాలా కంపాస్ తోటి వాళ్ళు టేబుల్ మీద ఐ లవ్ యూ అని రాసుకోవడం, చాలా సరదాగా జరుగుతా ఉంటది చిన్నప్పుడు. సో, నాకేంటంటే అలా ఎప్పుడూ నాకు అనిపించలేదు. అంటే ఏదో సరదాగా క్లాస్‌మేట్స్ అంటే చేసుకుంటున్నారు. నేను చాలా సైలెంట్‌గా ఉండేవాడిని. కానీ కానీ ఒక అబ్బాయే నాకు నచ్చాడు. బట్ ఆ నచ్చడానికి రీజన్స్ తెలీదు. ఇప్పుడు వాళ్ళు గూడా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటున్నారంటే అప్పటికి వాళ్ళకది ప్రేమనా? లేకపోతే ఆకర్షణ? ఏంటి అనేది గూడా ఆ చిన్న వయసులో ఎవరికీ తెలియదు. బట్ నాకెలా ఉండేదంటే అబ్బాయి ఆహ్, ఆహ్, ఏ పెన్ వాడితే నేనదే వాడాలి. ఆ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ ఎలా ఏ కలర్‌లో ఉంటే అలాగే ఉండాలి. సో, మా నాన్న నాకు హైదరాబాద్ నుంచి అప్పుడు ఒక హీరో రేంజ్ సైకిల్ తీసుకొచ్చాడు రెడ్ కలర్‌ది. సో, హైదరాబాద్ నుంచి అది తెప్పించిన తర్వాత నేను స్కూల్‌కేసుకొనెళ్ళా ఫస్ట్ టైమ్. సో, అందరూ గూడా అది "నువ్వు దాంట్లో చాలా బాగున్నావు" అనిపించిన తర్వాత నేనెవరైతే నచ్చాడు అని అన్నానో, ఆ అబ్బాయి అట్లాస్ సైకిలేసుకొనొచ్చేవాడు. సో, నాకు అనిపించింది అరే! నాకు నచ్చినవాడు అట్లాస్ సైకిలేసుకొనొస్తున్నాడు. ఇది నాకు నచ్చలేదు గదా! అనేది ఏదో వంకలు చెప్పి దాన్ని ఇంట్లో ఇచ్చేసేసి మళ్ళీ అట్లాస్ సైకిల్ తెప్పించుకోవడం. అంటే అప్పట్లోనే సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ ఆ ఏజ్ గ్రూప్‌లో కలిసే ఉన్నాం. ఆ అబ్బాయి, నేను అందరం కలిసే చదువుకున్నాం. బట్ ఏంటంటే, ఆ అట్రాక్షన్ అనేది ఉండిపోయింది. బట్ అది ప్రేమనా? లేకపోతే ఆహ్, ఎలాంటి కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలీదు. బట్ లేటర్ ఆన్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బాండింగ్. ఇప్పుడు అంతమంది ఒక క్లాస్ రూమ్‌లో ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ అబ్బాయి మీదనే ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండడం, మిగతా అమ్మాయిల మీద ఉండకపోవడం. ఈవెన్ అబ్బాయిలు అలాంటి అమ్మాయిలతో సంబంధించిన కన్వర్జేషన్స్ వస్తున్నా గానీ, నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూయించకపోవడం అనేది ఐ రియలైజ్ దట్ వీటన్నిటికి క్వెషన్ ఏంటి అనంటే ఐయామ్ ఎ హోమోసెక్షువల్ బాయ్ అనేది నాకర్థమైందండి. ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని ఇష్టపడ్డా అన్నారు గదా! మీరు గే అయ్యుండొచ్చు గానీ, అతను అవ్వకపోవచ్చు గదా! అతను ఖచ్చితంగా నార్మల్ బాయ్ అవ్వకపోవచ్చు. అయ్యుండొచ్చు కదా! ఖచ్చితంగా అవ్వకపోవచ్చు. ఎప్పుడంటే అలా ఫీలింగ్స్ ఉన్నప్పుడు సమ్‌టైమ్స్ చాలా వరకేంటంటే ఆహ్, ఒకానొక సందర్భంలో అందరూ క్లాస్‌మేట్స్ అందరూ ఎక్కిరిచ్చేవాళ్ళు. "ఏంట్రా మీ ఇద్దరు అస్తమానం చాలా దగ్గరగా వాడేదో నీ మీద చాలా అతి అతి కేరింగ్‌గా చాలా లవబుల్‌గా ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఎందుకో మీ ఇద్దరిని చూస్తా ఉంటే చాలా తేడాగా అనిపిస్తా ఉందని." సో, ఇలాంటి కామెంట్స్ అంటే యూజువల్‌గా వాళ్ళకప్పుడు చూసినటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే, మేమిద్దరం చాలా అబ్‌నార్మల్‌గా కనిపించడం. ముఖ్యంగా నా బిహేవియర్ అబ్‌నార్మల్‌గా కనిపించడం. వీడేంటి అమ్మాయిల గురించి మాట్లాడడు ఎక్కువగా, అమ్మాయిలతోటి మనం అందరం కమ్యూనికేట్ అవ్వాలి, సరదా పడాలి, చిలిపిగా ఉండాలి అని అనుకుంటుంటే, వీడెందుకు అలా ఉండట్లేదు. అంటే ఆ చైల్డ్‌హుడ్ టైమ్‌లో వెక్కిరించడాలు అంటే వీడు నిజంగా అబ్బాయి కాదేమోరా! ఎందుకంటే అబ్బాయి అయితే అమ్మాయి గురించి మాట్లాడాలి గదా! అమ్మాయి కోసం ఒక అబ్బాయి చేసే పనులు చేయాలి గదా! అని ఉంటుండే అనమాట. సో, కొన్ని సందర్భాలేంటంటే అబ్బాయి దాన్ని ఒక స్థాయి వరకు దాన్ని భరించి ఆ తర్వాత ఒకరోజు నన్ను లాగిపెట్టి చెంపకేసి కొట్టాడనమాట. "నువ్వు నాతో అసలు నా పక్కన ఏదో కూర్చోకు." చేసుంటారు మీరు. నేనేం చేయలేదు. బట్ హ్మ్. ఏంటంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎక్కిరించేవాళ్ళనమాట. ఏంట్రా వాడు నువ్వేది వాడితే వాడు అదే వాడాలని అనుకోవడం. నువ్వే సైకిల్ అంటే వాడదే సైకిల్.
ఒకే బెంచ్‌లో కూర్చోవాలని అనుకోవడం. మార్కులు గూడా వాడికన్నా ఒక మార్క్ నీకు ఎక్కువొచ్చినా వాడు నిన్ను గొడవ పడ్డం. ఇవి అమ్మాయిలు, అబ్బాయిలు జనరల్‌గా పోట్లాడుకుంటా ఉంటారు గదా! వాడు నీతో అది జేయడం మాకెందుకో నచ్చట్లేదు అని వాడిని కొంచెం ఆహ్, ట్రిగ్గర్ చేశారనమాట. సో, ఆ రోజు వాడు లాగిపెట్టి చెంపకేసి కొట్టాడు. బట్ స్టిల్ అదేంటంటే నాకు అంటే ఆ రోజుకి నాకు అర్థం కాలేని విషయం ఏంటంటే, యామ్ ఐ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్? నాకు జనరల్‌గా నా మనసులో అనిపించింది, నా మనసులో అనిపించిన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ నేను అదే విధంగా నేనున్నాను. వాళ్ళు గూడా వాళ్ళకి నచ్చినట్టుగా అమ్మాయిలకి చిన్న చిన్న లవ్ లెటర్ రాస్తూ, చిలిపిగా ఉండడం, సీక్రెట్ కాన్వర్జేషన్ జేసుకోవడం, స్కూల్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పానీపూరి బండి దగ్గర నుంచొని ఉండడం. ఇవి వాళ్ళకెంత నార్మల్‌గా అనిపించాయో, నాకు ఆ అబ్బాయితో అలాగే అనిపించాయి గదా! సో, ఎక్కడ నాది తప్పు అనేది ఒక క్వెషన్ మార్క్‌లో ఉండిపోయాను చిన్నప్పుడు. విష్ణు, మీ ఏజ్ ఎంత? మీరేం చదువుకున్నారు? సో, ఇప్పుడు నా ఏజ్ 30 అండి. సో, నేను బయోటెక్నాలజీ చదివాను ఎంఎస్‌సి. ఈ 30 ఇయర్స్‌లో మీ ఫస్ట్ క్రష్ ఎవరు? సో, చెప్పా గదా! ఈ 30 ఇయర్స్‌లో నా ఫస్ట్ క్రష్ వచ్చేసి అబ్బాయి నా స్కూల్‌లో ఉన్న అబ్బాయే. బట్ అది నాకు క్రష్ అన్న అతన్ని సంగతి మనం నాకు తెలియదు. కన్సిడర్ చేయలేం కదా! ఇలాగ మీ టైప్ వ్యక్తి కాదు గదా! అలా కాకుండా సేమ్ ఫీలింగ్స్ ఉన్న వ్యక్తిని, సేమ్ మీలాంటి వ్యక్తిని మీరు ఫస్ట్ టైమ్ ఎప్పుడు కలిసారు? ఇంటర్మీడియేట్‌లో. ఓహ్! యాహ్! తగిలాడా సో ఇంటర్‌కొచ్చేసరికే? యెస్. సో, నేనప్పుడు హైదరాబాద్‌కొచ్చాను చదువుకోడానికి. నేను ఇంటర్మీడియేట్ అప్పుడు బైపీసీ చేస్తుండే కేపీహెచ్‌బీ కాలనీలో. సో, 2011 ఆ టైంలో. సో, మా కార్పొరేట్ కాలేజొచ్చేసి కేపీహెచ్‌బీ కాలనీ మెయిన్ రోడ్‌కే ఉండేది. సో, ఇట్స్ ఎ 5 ఫ్లోర్స్ బిల్డింగ్. సో, నేనొచ్చి జాయిన్ అయిన ఒక 2, 3 వీక్స్‌కి నేను చాలా ఒక్కడినే ఒక సెపరేట్ బాల్కనీ రూమ్‌లో నా బెడ్, నా అల్మారా అన్నీ నేను పెట్టుకొని సెపరేట్‌గా ఉండేవాడిని. ఎవరితో కమ్యూనికేట్ అయ్యేవాడిని కాదు. సో, ఒకరోజు ఒక అబ్బాయొచ్చి "మీది ఆంధ్రానా?" అంటే ఆంధ్ర. అబ్బాయిది నేటివ్ ఆఫ్ తెలంగాణ. సో, ఆ తెలంగాణ లాంగ్వేజ్ తోటి వచ్చేసరికి అమ్మ వీడెవడు ఏంటి ఇంత రుబాబుగా మాట్లాడుతున్నాడని మనసు లోపల అనిపిచ్చింది. ఆ! సర్లే ఇప్పటి నుంచి నా పక్కన వచ్చి పడుకో అని నేను స్టడీ అవర్ అయిపోయి వచ్చేసరికి 2 బెడ్స్ ఒక విండో బాల్కనీ దగ్గర 2 బెడ్స్ అరేంజ్ చేసి దాని మీద ఒకటే సింగిల్ బెడ్ షీట్ ఏసేసుందనమాట. సో, ఈరోజు నుంచి మన ఇద్దరం కలిసి పడుకుందాం. ఎవరి సెక్షన్స్ వాళ్ళకి మార్నింగ్ లేచి వెళ్దామని కాన్వర్జేషన్‌లో నాకనిపించింది. అరే! అంతకుముందు మీరిందాక ఏదైతే అన్నారో కన్సిడర్ చేయరని 10థ్ క్లాస్ అప్పుడున్న ఆ కైండ్ ఆఫ్ కన్ఫెషన్ అనేది. ఇప్పుడెందుకో నేను కాకుండా నా కోసం ఇంకొక అబ్బాయి స్పెషల్‌గా కేర్ చేయడానికి నన్ను పలకరించి, మనిద్దరం కలిసి పడుకుందామని ఆ ఏర్పాట్లన్నీ చేస్తా ఉంటే నాకు మొదటిసారి లోపల నుంచి ఆ కైండ్ ఆఫ్ ఎ క్రష్. హ్మ్. సో, హి ఈస్ మై క్రష్. చూడ్డానికి బాగున్నాడు. హి ఈస్ కేరింగ్ మీ. సో, ఆ ఎమోషనల్ అట్రాక్షన్ అండ్ ఆ రొమాంటికల్ అట్రాక్షన్ అనేది అప్పుడే మొదలైందనమాట మీ తనతోటే. ఫస్ట్ లవ్ దట్స్ మై ఫస్ట్ లవ్. ఎన్ని రోజులు యాహ్! నడిచింది? సో, అది ఆల్‌మోస్ట్ ఇంటర్మీడియేట్ ఉన్నంత వరకు నడిచింది. సో, ఆ తర్వాత ఏమైంది అనంటే తను అంటే అందరం గూడా చాలా చిన్న పిల్లలం. ఆల్‌మోస్ట్ 17, 18 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ కదా! సో, ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు లైక్ మా ఇంట్లో చాలా ఆర్థోడాక్స్ వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా చాలా కన్జర్వేటివ్. సో, ఇలా అని ఏమన్నా తెలిసినా, చెప్పినా చంపేస్తారు. సో, బెటర్ నాట్ టు యూ నో మీట్ అగైన్. సో, ఇంతకాలం మనం చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి తను ఓపెన్ అయిపోయాడా అతను? నాతో ఓపెన్ అయ్యాడు. బట్ ఆ ఫీలింగ్స్ మేమెవరితో షేర్ చేసుకోలేదనమాట. సో, కాలేజ్ టైమ్‌లో యాజ్ మనకు స్కూల్ టైమ్‌లో నాకెలాగైతే తోటి క్లాస్‌మేట్స్ ఏడిపించడం అలాంటివి ఏదైతే చేశారో, ఇంటర్మీడియేట్‌లో కూడా నాకు అలాగే జరిగాయి. అంటే ఏంట్రా మీ ఇద్దరు మొగుడు పెళ్ళాల్లాగా ఒకేసారి వస్తారు మెస్‌కి, ఒకే ప్లేట్‌లో పెట్టుకొని తింటారు. వాడు నీకు తినిపించడం, నువ్వు వాడికి తినిపించడం. లైక్ యూ బోత్ లుక్ లైక్ ఎ కపుల్ ఆహ్, అని అనడం. సో, కొన్ని సందర్భాలేంటంటే నన్నెవడైనా ఇంకొంచెం ట్రిగ్గర్ చేస్తాడంటే ఒకరోజు ఫుల్లుగా కొట్టేసాడు. అయితే ఏంట్రా వాడు గే అయితే ఏంటి? అవును నాకు అంటే వాడిష్టం అని అబ్బాయి చాలా తెగించి చెప్పాడనమాట. బట్ నాకు చాలా భయమేసింది. బికాజ్ ఒక బిల్డింగ్ అంతా నా గురించి మా ఇద్దరి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎక్కడికెళ్ళి క్లాస్‌లో కూర్చోవాలన్నా మొహం చెల్లేది గాదు. మెస్‌కి వెళ్ళాలనుకున్నా గానీ ఏదో మా ఇద్దరిని చాలా వింతగా జూసేవాళ్ళు.